బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ, హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు సుభాష్ శర్మ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రేమండి. గురుగారు, ముక్కోటి ఏకాదశి మరి ఈ నెల ఆఖరణ ఉంది. ముక్కోటి ఏకాదశి మనకున్న ఈ 24 ఏకాదశుల్లో విశేషంగా మనం తొలి ఏకాదశి, ముక్కోటి ఏకాదశి ఇలా కొన్ని మాత్రమే విశేషంగా జరుపుకుంటాం. మరి ఎందుకు అంత విశిష్టత? స్వామి అనుగ్రహం పొందడానికి ఒక మంచి అవకాశం ఉన్న రోజు ఏం చేయాలో తెలియజేయండి. తప్పకుండా అండి. ముందుగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. మనకు ముక్కోటి ఏకాదశి ఎవ్రీ ఇయర్ జనవరి మాసంలో వచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సంవత్సరం మనకు అధిక మాసం రావడం కారణం చేత అన్నీ ముందుకు జరిగిపోయాయి. ఈ డిసెంబర్ ఎండింగ్ వరకే మనకు ముక్కోటి ఏకాదశి రావడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఎండింగ్ వరకు ఈ ముక్కోటి ఏకాదశి అనేటటువంటిది పరమ పవిత్రమైనటువంటిది. అలాగే విష్ణు భక్తులకు చాలా ప్రీతికరమైనటువంటిది. ఆ రోజున ఉత్తరద్వార దర్శనం జరిగేటటువంటి అద్భుతమైనటువంటి రోజు మనకు ముక్కోటి ఏకాదశి. అంటే 33 కోట్ల దేవతలు అందరూ కూడా పరితపించేటటువంటి రోజు. ఆ రోజున ఆ స్వామివారి యొక్క దర్శనం చేసినంత మాత్రము చేత సకల పాపాలు అన్నీ కూడా దూరమైపోయేటటువంటి అద్భుతమైనటువంటి రోజు ముక్కోటి ఏకాదశి. ఆ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం, ఉత్తరం వైపు నుండి స్వామివారిని దర్శనం చేసుకోవడం అనేటటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ రోజున స్వామివారు నిద్రలో నుంచి మేలుకొనేటటువంటి రోజు. ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి మనకు ఈ ముక్కోటి ఏకాదశి వరకు స్వామివారు యోగ నిద్రలో ఉంటారట. ఆ యోగ నిద్ర నుంచి లేచేటటువంటి ఒక అద్భుతమైనటువంటి రోజు ఈ ముక్కోటి ఏకాదశి. కాబట్టి ఆయన ఎప్పుడైతే ఆయన ఉత్తర ద్వార దర్శనం చేస్తారో ఆయన మేల్కొనేటటువంటి రోజున ఎవరెవరు ఈ ఉత్తర ద్వార దర్శనం నుంచి వచ్చారో అందరికి మీద ఆయన చూపు పడేటటువంటి ఒక అద్భుతమైనటువంటి రోజు. కాబట్టి ఇది అంత పరమ పవిత్రమైనటువంటి రోజు. అలాగే ఉత్తర ద్వార దర్శనం వెనక ఉన్నటువంటి మరొక ఆంతర్యం ఏంటంటే, ఈ కలియుగంలో ఆర్థిక బాధలు ఎవరైతే అనుభవిస్తున్నారో ఉత్తర ద్వార దర్శనం చేసిన మరుక్షణం వాళ్ళ యొక్క ఆర్థిక బాధలు తొలగిపోతాయని శాస్త్రం. ఎందుకు? ఉత్తరానికి అధిపతి ఎవరు అంటే కుబేరుడు. ఆ కుబేరుడి యొక్క స్థానం నుంచి స్వామివారిని దర్శించడం ద్వారా ఎవరైతే, అలాగే వెంకటేశ్వర స్వామి అనేటటువంటి వాడు, శ్రీమన్నారాయణుడు అనేటటువంటి వాడు ఆదిలక్ష్మి అంటే ఆ లక్ష్మీదేవికి భర్తగా ఉన్నటువంటి స్థానం కాబట్టి ఆయనను దర్శించిన మాత్రము చేత ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా ఆ భక్తుల మీద పడుతుంది అనేటటువంటి ఒక దృక్పథంతో కూడా ఈ విధానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఆర్థిక బాధలు, ఈతి బాధలు ఇవన్నీ కూడా తొలగిపోయేయడానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఈ ఉత్తర ద్వార దర్శనం. ఆ ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న మరుక్షణము వాళ్ళ యొక్క ఇతి బాధలు అంటే మనిషి పడుతున్నటువంటి ఏవైతే కష్టాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా తొలగింపజేసేటటువంటి అద్భుత దర్శనం ఉత్తర ద్వార దర్శనం. అది కేవలం ముక్కోటి ఏకాదశి రోజున మాత్రమే ఉత్తర ద్వార దర్శనం తెరిచి ఉంటుంది. మిగతా రోజులంతా కూడా అది మూసివేయబడుతుంది. ఎందుకు ఆ ఒక్క రోజు అంటే, ఎప్పుడైతే స్వామివారు ఎప్పుడూ కూడా ఆదిశేషుడి పైన పవళింపటి చేతిలా పెట్టుకొని నిద్రిస్తూ ఉంటాడు. కళ్ళు తెరియగానే ముందర చూసేటటువంటి దిశ ఏది అని అంటే ఉత్తరము. కాబట్టి ఆ ఉత్తర ద్వార దర్శనం చేసేటటువంటి సమయంలో స్వామివారు అందరినీ అభయహస్తంతో అందరినీ కూడా ఆశీర్వదించేటటువంటి అద్భుతమైనటువంటి రోజు. కాబట్టి అది ముక్కోటి ఏకాదశిగా నిలబడింది. దర్శనం చేసుకోవాల్సిన సమయం కూడా పలానా సమయంలో అయితే ఈ విధంగా అలా ఏమైనా ఉంటుందండి? తప్పకుండా బ్రహ్మ ముహూర్తం. బ్రహ్మ ముహూర్తంలో అంటే దేవతలకు ఇప్పుడు మానవులందరూ కూడా ఒక టైం అంటే ఒక ఆఫీస్ టైము మనకంటూ ఒక టైం అంటే పలానా ఈ టైంకి లేస్తే మనకు దేవతలకు ఒకటే ముహూర్తం బ్రహ్మ ముహూర్తం. ఆ సమయంలో శివుడి యొక్క ఢంకారావం నుండి శబ్దం రావడం చేత ఆ శబ్దానికి ప్రకృతి పరమాత్ములు అందరూ కూడా అదే సమయంలో మేల్కొంటారట. ఆ సమయాన్ని మనం బ్రహ్మ ముహూర్తము అని పిలుస్తాం. అంటే బ్రహ్మదేవుడు ఎప్పుడైతే కళ్ళు తెరిచేటటువంటి అంటే మామూలుగా వాళ్ళందరికీ నిద్ర
మనం ఊహించడానికి, మనకు జ్ఞానబోధ జరగడానికి, మనకంటూ భగవంతుని యొక్క తత్వం తెలవడానికి బ్రహ్మ ముహూర్తం అనేటటువంటి పేరు. ఆ సమయంలో లేచి భగవంతుని ఆరాధన ఎవరైతే ఆ సమయంలో కూడా ఎప్పుడైతే మనము పూజాది క్రతువులు ఆచరిస్తామో మన శరీరంలో కూడా అనేక రకములైనటువంటి బ్రహ్మతత్వము మేల్కొల్పేటటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే జాగృతం జరుగుతూ ఉంటుంది మన శరీరంలో. ఆ జాగృతి జరిగేటటువంటి సమయంలో సహస్రాది చక్రాలన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. అంటే ఆ సమయంలో జరిగేటటువంటి కర్త కర్మ క్రియ ఏదైతే మనం ఆచరిస్తామో దానికి తప్పకుండా 100% పాజిటివ్ ఎనర్జీతో పాటు అదృష్ట యోగాన్ని కూడా సంపాదించుకుంటాం. కాబట్టి భగవంతుని ఎవ్వరు ఆరాధించినా, ఎవరు పూజ చేయాలి అని అనుకున్నా కూడా బ్రహ్మ ముహూర్తం అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. మనం ఇంట్లో పూజ, అందుకే మనం కొత్త ఇల్లు కట్టేటప్పుడు ఉదయకాలం ఎందుకు వెళతామంటే బ్రహ్మ ముహూర్తంలో తిథి వార నక్షత్ర ముహూర్త దోషాలు అనేటటువంటివే ఉండవు. సర్వదోష హరిణి ఏది అంటే అది బ్రహ్మ ముహూర్తము. కాబట్టి మనం మామూలుగా వర్జము దుర్ముహూర్తం ఇవన్నీ చూసుకొని శుభకార్యాలు చేస్తున్నాం. కానీ బ్రహ్మ ముహూర్తానికి అలాంటి దోషాలు ఏమీ ఉండవు. కాబట్టి నువ్వు ఆ సమయంలో చేసే యజ్ఞయాగాదులకు, ఆ సమయంలో చేసే దేవతా దర్శనాలకు, ఆ సమయంలో ఆచరించేటటువంటి పూజా విధానాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే ఆ సమయంలో స్వామి వారి యొక్క ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి అని శాస్త్రం. ఆ సమయంలో చేసుకుంటే భగవంతుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహము నీకు కలుగుతుంది. ముక్కోటి ఏకాదశి రోజున అలాగే మనము ఉపవాసం ఉంటూ ఉంటాము, చక్కగా స్వామివారిని ఆరాధన చేస్తూ ఉంటాము. విశేషంగా ఆ రోజున విష్ణు సహస్రనామ పారాయణం కానీ, లేదా పురుష సూక్త పారాయణం కానీ, నారాయణ సూక్త పారాయణం కానీ ఇలాంటివి ఆచరించడం వల్ల మనకు శుభం లాభంతో పాటు అదృష్ట యోగం కలుగుతుంది. ఇంకోటి ఏంటంటే చాలామంది పూజల వల్ల ఏం దక్కుతుందండి, టైం వేస్ట్, అది ఇది అని చాలామంది. నీకు ఒక శబ్దము నీ నోటి నుంచి వస్తుంది అని అంటే గనక మనం ఒక్కొక్క శబ్దాన్ని ఒక్కొక్కలా పలుకుతూ ఉంటాము. ఆ శబ్దం యొక్క తత్వం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి నాడీ వ్యవస్థ ఒక్కొక్క దానికి అనుసంధానమై ఉంటూ ఉంటుంది. అందుకే వేదం ఎందుకు చదువుకుంటారు, వేద పారాయణం ఎందుకు చేస్తారు అని అంటే గనక అది వినడం ద్వారా, చదవడం ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి తేజోశక్తి అనేటటువంటి ఉత్పన్నమవుతుంది. అందుకే ఎప్పుడైనా కానీ శ్రవణము అలాగే వాక్కు ఇవి మనిషికి చాలా ఉత్కృష్టమైనటువంటి శక్తిని అందజేస్తూ ఉంటాయి. అందుకే ఏదైతే మనం శబ్దము ప్రొనౌన్సియేషన్ చేస్తామో అది ప్రకృతితో కనెక్ట్ అయిపోయి మన శరీరంలో ఉన్నటువంటి తత్వశక్తిని ఉత్పన్నం చేస్తుంది. అందుకే దానికి అంత ప్రాధాన్యత. అలాగే ఈ ముక్కోటి ఏకాదశి రోజున మనం చేసేటటువంటి ఏదైతే దైవిక ఆరాధన, మంత్రశక్తి లేదా శ్లోకములు ఇవన్నీ కూడా మనము ఆరాధించినట్టయితే మన శరీరం ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఎప్పుడూ కూడా సనాతన సంస్కృతికి, ధర్మానికి, మన ఆరోగ్యానికి కూడా ముడిపడి ఉంటుంది. ఆరోగ్యానికి అనుసంధానమైనటువంటిదే శక్తి. ఆ ఆరోగ్య అప్పటి కాలంలో చాలామంది 100 ఏళ్ళు, 200 ఏళ్ళు, 300 ఏళ్ళు ఊరికే బ్రతకలేదు. వాళ్ళ యొక్క శక్తి, తపోశక్తి అంత గొప్పనైనట్టు నిరంతరం వాళ్ళు చేసే మంత్రశక్తి బలం వల్ల వాళ్ళకు ఆయుర్దాయం అలా పెరిగేటటువంటి అవకాశం చాలా మట్టుకు కనిపించింది. అలాగే ఈ ముక్కోటి ఏకాదశిని మనం వృధా చేయకుండా చక్కగా ఉపవాస దీక్షతో ఉండి స్వామివారి యొక్క అనుగ్రహం పొందడానికి మన మానవ ప్రయత్నం ఎంతవరకు సాధ్యపడుతుందో అంతవరకు ఆ రోజున చేసుకునేటటువంటి సేవ కావచ్చు, ఆ రోజున చేసుకునే ఆరాధన కావచ్చు, ఆ రోజున చేసుకునేటటువంటి భక్తి భావన కీర్తనలు కావచ్చు, మనిషి యొక్క జీవితాన్ని చైతన్యపరుస్తాయి. దీనివల్ల లాభమో లేదా డబ్బులో లేదా ఇంకొకటో ఏమి మనకు భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఆ అనుగ్రహం వల్ల మనకు భవిష్యత్తులో వచ్చే విపత్తులు కానీ, ఆపదలు కానీ, లేదా మనకు ఆరోగ్య సమస్యలు కానీ ఏవైనా వచ్చేటటువంటి విధానాలు ఉంటే భగవంతుడు అన్ని ముందుగానే తెలుస్తాయి కదా. అవి రాకుండా ఫలానా ఈ భక్తుడు నాకు ఈ రోజున ఈ రకమైనటువంటి పూజా విధానం కావచ్చు, ఈ రకమైనటువంటి పారాయణం కావచ్చు, లేదా నా దర్శనం చేసుకున్నాడు అనేటటువంటి ఒక ఉద్దేశంతో కావచ్చు ఆ ఆపదను తప్పించి మనల్ని ముందుకు నడిపించేటటువంటి శక్తి ఆ సమయంలో కలుగుతుంది అని దైవిక ఆరాధన చేసుకోవడం మనిషి నిత్య జీవితంలో ఒక కర్మలాగా అది ఆచరించాలి అని మనకు శాస్త్రము పురాణం చెప్పినటువంటి అంశాలు. అందుకే ఈ ముక్కోటి ఏకాదశిని చక్కగా వినియోగించుకోండి, ధర్మ మార్గంలో వెళ్ళండి. అలాగే ఆ రోజున మీ దగ్గరలో ఉన్నటువంటి దేవతా దర్శనాలు చేసుకోండి. ఇంకోటి ఏంటి అంటే కనుక ఈ సమయంలో చేసేటటువంటి ఆరాధన, దానము, పుణ్యము ఇవన్నీ కూడా మనిషి జీవితంలో ఖాతాలో జమ అయిపోయి మనకు ముక్తి దొరికేటటువంటి సమయంలో లేదా మన జీవితం చాలించేటటువంటి సమయంలో ఆ నారాయణుడు
మన దగ్గరికి చెవిలో నారాయణ మంత్రం చెప్పడానికి వస్తారట. అందుకే ఈ యొక్క విధానాలన్నీ కూడా మనిషి జీవన విధానానికి, మనిషి ఈ శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఆ భగవంతుడు తన సాన్నిధ్యానికి చేరుకోవడానికి మనం చేసే ప్రయత్నాలే ఇవన్నీ కూడా. మనం పూజా విధానాలు కావచ్చు, ఇతరితర వ్యవహారాదులు కావచ్చు, ఇవన్నీ మామూలుగా కాదండి. ఇవన్నీ ఆయన సాన్నిధ్యానికి చేరుకోవడానికి మనిషి చేసేటటువంటి ప్రయత్నాల్లో భాగమే ఈ పుణ్యము పురుషార్థం అండి. ఇప్పుడు చాలా మంది అంటే ఎక్కువగా అందరు గుంపులుగా ఆలయాలకు వెళ్ళటము ఇదంతా ఇబ్బంది ఎందుకు అని ఉత్తర ద్వార దర్శనం అని ఇంట్లోనే అట్లా ఫోటో పెట్టుకొని అట్లా కూడా కొంతమంది చేసుకుంటూ ఉంటారు. అలా చేయొచ్చా అండి? ఇక్కడ మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధితో చేసే ఏ పని అయినా కూడా ఫలితాన్నే ఇస్తుంది. ఇప్పుడు నేను తిరుపతికి వెళ్ళాలి అని అనుకున్నాను, కానీ వెళ్ళలేనటువంటి సందర్భంలో ఉన్నాను. నేను ఇక్కడి నుంచే ఆ స్వామి వారి యొక్క ప్రతిబింబాన్ని మనసులో దర్శించుకొని, స్వామి నీ కొండకు రాలేకపోతున్నాను, ఇక్కడి నుంచే నీ దర్శనం చేసుకుంటున్నాను అంటే అది మనస్సుతో చేసుకునేటటువంటి దర్శనం. కాబట్టి దానికి కూడా పుణ్యము పురుషార్థం కలుగుతుంది. కానీ ఈ మనస్సు వెళ్ళిన ప్రతి చోట శరీరం వెళ్ళలేదు. కాబట్టి వెళ్ళలేనటువంటి సమయంలో మనస్సుని జోడించి భగవంతుణ్ణి మనం నమస్కారం చేసిన ఆ పుణ్య ఫలితం ఎటు పోదు. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో అంటే ఇలాంటి పండగలు, ఇలాంటి విశేషమైన రోజులు వచ్చినప్పుడే ఆలయాల్లో భక్తులు కనిపిస్తారు తప్ప మామూలు రోజుల్లో కనిపించరు. ఇక దానికి కూడా కష్టము అనుకొని మనం ఇంట్లో కూర్చున్నాం అనుకోండి, మనకు జీవితంలో కష్టాలు మొదలవుతాయి. కష్టమో నష్టమో మన మానవ ప్రయత్నం మనం చేయాలి. కష్టపడకుండా కూడా ఒక తల్లి బిడ్డను కనలేదు. అలాగే నువ్వు ఈ చిన్నపాటి కూడా కష్టం నువ్వు పడకుండా నేను వెళ్ళలేను, అయ్యో అక్కడ అంత రద్దీ ఉంటుంది, నేను ఇక్కడే దర్శనం చేసుకుంటానంటే నీ పుణ్యం నీ వెంట, నీ కర్మ నీ వెంట. అది నువ్వు ఆలోచించేటటువంటి విధానంలో ఉంటుంది. కాబట్టి వెళితే మంచిది. నిజంగానే నీవు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నావు, చేతకానటువంటి పరిస్థితులు ఉన్నావు, కాళ్ళు చేతులు పనిచేయలేని పరిస్థితులు ఉన్నావు అంటే నిరభ్యంతరంగా ఉన్న చోటు ఉండి దండం పెట్టుకో, భగవంతుడు కూడా నీ దగ్గరికే వస్తాడు. కానీ నువ్వు వెళ్ళవలసినటువంటి ధైర్యం నీ దగ్గర ఉండి, కాళ్ళు చేతులు అన్నీ బాగుండి అయ్యో ఎందుకు ఇవన్నీ అని చెప్పేసి కొట్టి పారేసావు అంటే భగవంతుడు కూడా నేను కొట్టి పారేసి ఇక్కడే ఉంచేస్తారు. కాబట్టి వెళితే మంచిది అనేటటువంటిది అభిప్రాయం. ధన్యవాదాలు గురుగారు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.